హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ అండ్ నానీస్ లైఫ్ స్టైల్. ఈ వ్లాగ్ అయితే నాని బర్త్డే అండి, మే 14th. నాని బర్త్డే రోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను అనేది ఈ వీడియోలో అటెంప్ట్ చేశాను. స్పెషల్గా అయితే ఏం లేదు, నార్మల్గానే ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని స్నానం చేసేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టడానికి ప్రసాదం రెడీ చేసేసుకున్నాను. దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇంకా రొటీన్గా పూజ చేసేసుకున్నాను. యాక్చువల్గా అయితే ఇంట్లో కేక్ కట్ చేయాలి అని ఐడియా లేకుండే, కానీ కిందింటి అన్నయ్య వాళ్ళు సడన్గా కేక్ తెచ్చేసారు. సో అప్పటికప్పుడు రెడీ చేసి కేక్ కట్ చేసాము. యాక్చువల్గా అయితే హైదరాబాద్లో బోరబండ దగ్గర ఆదర్శ ఫౌండేషన్ అని ఒక చిన్నపిల్లల ఫౌండేషన్ ఉంది. అక్కడైతే 30 మెంబర్స్ దాకా పిల్లలు ఉన్నారు. అక్కడే పిల్లల దగ్గర కేక్ కట్ చేసి అక్కడే ఫుడ్ అరేంజ్ చేసాము. అక్కడికి తీసుకెళ్ళడానికి కేక్ సెలెక్ట్ చేస్తున్నాము. మేము ఈవినింగ్ 6:30 ఆ టైంలో వెళ్ళాము. మేము ఫుడ్ నైట్కి ప్రిపేర్ చేయించాము. అక్కడ చెప్పారు పిల్లలు 7:30 కల్లా డిన్నర్ చేసేస్తారని. మేము అనుకున్నాము ఫుడ్ మేమే తీసుకెళ్ళి పెడతామని, కానీ వాళ్ళు బయట ఫుడ్ స్పైసీగా అలా ఉంటుంది కదా, చిన్నపిల్లలు తినలేరు అన్నారు. అందుకని అక్కడే ప్రిపేర్ చేయించాము. మేము ఆ ముందు రోజు మనీ పే చేస్తే వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేశారు. అర్లీగా డిన్నర్ చేసేస్తారు అన్నారు. అందుకోసం మేము 6:30కే బయలుదేరేసాము. ఇంకా ఎలాగో సండే వచ్చింది ఆ రోజు, అందుకోసమని నాన్ వెజ్జే ప్రిపేర్ చేయించాము. నేను అనుకున్నాను చిన్నపిల్లలు కదా పాపం ఎలా ఉంటారో ఏమో అనుకున్నాను. తర్వాత వెళ్ళినప్పుడు చూశాను పిల్లలైతే చాలా నీట్గా కంఫర్ట్గా మనం ఇంట్లో ఎలా అయితే ఉంటామో అలాగే ఉన్నారు కంఫర్ట్గా. ఈ ఫౌండేషన్ అయితే చాలా నీట్గా రన్ చేస్తున్నారు. అక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. టీవీ, వైఫై పిల్లలకు చాలా బాగా రన్ చేస్తున్నారు. నేనైతే అసలు అనుకోలేదు ఇలా ఉంటుందని. వాళ్ళు కూడా బతకాలి కదా నాన్న, ఇప్పుడు వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు కదా, వాళ్ళకి పిల్లలు ఉంటాయి కదా అవసరాలు. రేపు వాళ్ళు తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 2,000 వీళ్ళే పెట్టినా కూడా చేసేటోళ్ళు చాలా మంది. కట్ చేసాగా అలా కాదు నాన్న, తిన్నాడు పరగో పరి నేను తీస్తాను కొద్దిగా సార్ సార్ అన్నోళ్ళు కంటే
సుమన్ చెప్పు సుమన్. లేదు సుమన్, నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడే మాట్లాడతాను, 10 నిమిషాలు మాట్లాడి. ఇది బిస్కెట్స్ ఇవ్వనా అండి? కొట్టినారా బాబు? లేదురా కొట్టారా? ఇంకా పైన ఉన్నారన్నా? పైన పిలుస్తారండి, పైకి వెళ్దామా? పిల్లలు పైన ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్ ఏమైనా ఉందా ఇక్కడ? ఫ్రిడ్జ్ ఏమైనా ఉందా? ఇవన్నీ తీసుకోండి అవి. హలో, మీరు వెళ్ళిపోయి చూడు. ఎక్కడ పెట్టింది బిస్కెట్స్? బిస్కెట్స్ పిల్లలకి పెట్టేసే తర్వాత ఇద్దాం. నాని వెళ్ళు అన్న దగ్గరికి, అన్న వాళ్ళు. అన్న వాళ్ళు చూసాను బూ తింటాడు. నాని బూ తింటావా? తినలేడు. తింటావా? అది తింటావా? మళ్ళీ తింటారా? అది మంచి పనిలేండి. ఎట్లా ఫుడ్ ఉందిగా, ఎక్స్ట్రానే వండుతారా రోజు? అవును. ఇంకా పిల్లలందరితో నాని బర్త్డే హ్యాపీగా సరదాగా గడిచిపోయింది. మా నాని అయితే ఫుల్ హ్యాపీ, పిల్లలందరితో సరదాగా ఆడుకుంటూ ఉండిపోయాడు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. మాకున్నంతలో పిల్లలకి ఫుడ్ పెట్టి ఇలా డే మొత్తం స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.